హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సండే స్పెషల్స్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా కుదురుతుందన్నమాట. ఈరోజైతే నేను చేయట్లేదు వంట, మసాజ్ చేస్తున్నాను. ఆడవాళ్ళకి సండే హాలిడే అన్నట్టు ఈరోజైతే మసాజ్ చేస్తున్నారు. ఇది మసాజ్ స్పెషల్. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని తగినంత మన మటన్ ఎంత ఉందో, కేజీ హాఫ్ కేజీ, దానికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి. దాంట్లోకి మసాలాస్ అంటే స్పైసెస్, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి వేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఇదైన తర్వాత ఆనియన్ పేస్ట్. ఈ ఆనియన్ పేస్ట్ నేనైతే ఫస్ట్ ఆయిల్లో హీట్ చేసుకొని ఆనియన్ రోస్ట్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుంటాను అనమాట. ప్రతిసారి నేను ఇదే ప్రాసెస్ చేస్తాను. అయితేనే గ్రేవీ మంచి చిక్కగా వస్తుంది అనమాట. అట్లనే ఇష్టం నాకు. అది ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఆల్రెడీ మనం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంకా కావాల్సిన కొంచెం కరివేపాకు, పుదీనా ఫస్ట్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. కావాల్సిన టమాటోస్ ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి అనమాట. అవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అంతే, మన మటన్ వేసేసుకొని మంచిగా మటన్ ఆయిల్, స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేలాగా మటన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా మటన్కి పట్టేలాగా బాగా మంచిగా కలిపేసుకోవాలి. అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి, అంటే ఆయిల్ కొంచెం ఇట్లా పైకి వచ్చే వరకు అట్లా కొద్దిసేపు మూత పెట్టేయాలి. తర్వాత మటన్లోకి కావాల్సినంత కారం, అంటే టేస్ట్కి తగ్గట్టు అన్నమాట, కారం, సాల్ట్, ధనియా పౌడర్ ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలన్నమాట. ఇంకా మసాజ్ చేస్తున్నాయి కాబట్టి ఇది మసాజ్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నమాట. ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అట్లా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఆ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. అంతా కారం, సాల్ట్ అవన్నీ మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get. కొంచెం ఇట్లా ఆయిల్ పైకి రాగానే ఇప్పుడు మనకు కావాల్సినంత, అంటే మటన్ ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని, అంటే కావాల్సినంత వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టేసి కుక్కర్ విజిల్కి పెట్టేయాలన్నమాట. విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా కుక్కర్ మూత ఓపెన్ చేసి, అంటే విజిల్స్ అని తీయాలి ఫస్ట్. ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. అంతే, ఇంకా అందరికీ సరిపోయేటట్టు మటన్ గ్రేవీ కర్రీ రెడీ అన్నమాట. మా వాడికైతే పూలబొక్క చాలా ఇష్టం అనమాట. వాడి కోసం స్పెషల్గా వేసుకొస్తామంట. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.